గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు వివిధ రాజకీయ పార్టీలు మాత్రం ప్రచారం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లాకి సంబంధించి పాపడపల్లి గ్రామంలో ఉన్నాం. పాపడపల్లి గ్రామంలో కూడా బీఆర్ఎస్ నాయకులు మాత్రం విస్తృతంగా ప్రచారం చేస్తారు. ఉదయం నుంచి కూడా ప్రచారంలో మాత్రం ఉమ్మరమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు దాదాపు కొన్ని రోజుల నుంచి నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో మాత్రం ఈ రోజు నుంచి ప్రచారం ఉమ్మరంగా సాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. చూద్దాం ప్రధానంగా ఈ ప్రచారం ఏం చెప్తారు? గడిచిన బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ప్రజల ముందు పెడతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా కానీ ప్రజలకి జరిగింది ఏమీ లేదు. గ్రామ పంచాయతీలో ఒరిగింది ఏమీ లేదు. వాళ్ళ ఇప్పటికే 2 సంవత్సరాలు గ్రామ పంచాయతీలు ఎలక్షన్లు లేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులే ఈరోజు రాక పంచాయతీలు ఎక్కడెక్కడే ఉన్నాయి. ఎక్కడ చెత్త అక్కడే ఉంది. ట్రాక్టర్లు పక్కన పడిపోయినాయి. వ్యవస్థ అంతా అస్తావ్యస్తంగా ఉంది. ఈరోజు మేము ప్రజల ముందుకు పోతే ప్రజలే చెప్తా ఉన్నారు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి కేసీఆర్ గారి హయాంలో గ్రామ పంచాయతీలన్నీ కూడా తీర్చిదిద్దారు. చెత్త ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లు, పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు 1 కాదు 2 కాదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రజలే చెప్తా ఉన్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దీనంగా ఉంది. మనందరం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా యూరియాల కోసం చెప్పులు లైన్లో పెట్టి, పాస్బుక్కులు లైన్లో పెట్టి, రాత్రనక పగలనక రైతులు పోయి అక్కడ పడుకున్నటువంటి సందర్భాలని మనం కోకొలలు చూసాం. రైతు ధర్నాలు 1 కాదు 2 కాదు. పండించినటువంటి పత్తి రైతుకు కూడా మరి నిన్న మొన్న పత్తి మార్కెట్కు తీసుకపోతే కూడా హయ్యెస్ట్ 5,500 6,000 కన్నా రేటు ఎక్కువ లేదు. కానీ సీసీఐ మాత్రం 8,000 చిల్లర మద్దతు ధర ఉన్నప్పటికీ ఎవరు కూడా రైతులకి మద్దతు ధర పూర్తిగా ఇచ్చి ఆదుకున్న పాపాన పోలేదు. ఇవన్నీ కూడా రైతుల మనసులో ఉన్నాయి. వాళ్లే చెప్తా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తాం. గత ప్రభుత్వ పాలనే బాగుందని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ పాపడపల్లి గ్రామ పంచాయతీకి వచ్చి ఇక్కడ గతంలో శాసనసభ్యులుగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారు మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, మరి వారి ఆధ్వర్యంలో ఈ పాపడపల్లి గ్రామ పంచాయతీ పురోగతి అంటే గత 70 సంవత్సరాల 60 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి పనులు కూడా మరి గ్రామంలో ప్రధానమైనటువంటి రహదారులు కావచ్చు, ఇంటర్నల్ లింక్ రోడ్లు కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ గ్రామాన్ని ఎక్కడ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డు వేయడానికి కూడా ఇక్కడ మట్టి రోడ్డు లేకుండా మరి ఆ రోజు అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి ఎజెండాగా ఇక్కడ గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ సర్పంచ్గా ఉన్నారో వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు మా అభ్యర్థి కూడా మరి కొండపర్తి లక్ష్మి గారు, మరి మల్లికార్జున గారు, వారు కూడా ఎటువంటి పార్టీలు 4 పార్టీలు మార్చినటువంటి వ్యక్తులు కాదు. ఒకే పార్టీ ఒకే నాయకుడిని నమ్ముకొని మరి నిబద్ధతగా పార్టీకి పనిచేసినటువంటి నాయకుడు ఆయన. కాబట్టి అలా గ్రామ ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పార్టీ వస్తే ఆ పార్టీ, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో మారేటువంటి నాయకులు కాదు మనకు కావాల్సింది. ఓడినా గెలిచినా ఒకే జెండా పట్టుకొని ప్రజల పక్షాన పోరాడేటువంటి నాయకుడు కావాలి. మా అభ్యర్థి కూడా అట్లాంటి నాయకుడే. కాబట్టి గ్రామ ప్రజల్ని చేతులు జోడించి మరి మేము వేడుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతూ ఉంది. రైతన్న మళ్ళీ అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. సామాన్య ప్రజలు కూడా ఇవాళ చెప్పుకుందామంటే ఒక నాయకుడు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లే రేపు మళ్ళీ రాబోయే గవర్నమెంటు ఈ అధికార పార్టీకి కొమ్ములు ఇరచాలన్నా, వాళ్ళ పొగరు అణచాలన్నా ప్రజలు వ్యతిరేకతను కంపల్సరీగా చాటుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న లైన్లో నిలబడి బొబ్బోలు పెట్టినటువంటి రైతులు మీ ఓటు ఆయుధంగా మలుచుకొని మరి ఈరోజు ఈ ఓటు ఆయుధాన్ని చూపించి బుద్ధి వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి గుర్తు బ్యాటు గుర్తు పాపడపల్లి గ్రామ పంచాయతీ మీరందరూ ఆలోచించి మరి ఎటువంటి లావాదేవీలు కానీ 10 సార్లు పార్టీలు మారినటువంటి వ్యక్తి, నిజాయితీగా నిలబడి పార్టీకి జెండా పట్టుకొని పనిచేసినటువంటి వ్యక్తిగా మరి ఈరోజు కొండపర్తి మల్లికార్జునరావు గారు, లక్ష్మి గారు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని ఆదరించండి. బ్యాటు గుర్తుపై ఓటేసి వారి మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుపై వేసి వారిని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. గడిచిన 2 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ అభివృద్ధి ఎక్కువ జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రతి చోట కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి అనేది ఎక్కడ జరిగిందండి? ఇవాళ ఖమ్మం నియోజకవర్గం చూసుకుందాం మనం. ఇవాళ ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలం రఘునాథపాలెం అనేది. ఈ ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం నగరంలో జరుగుతున్నటువంటి పనులు కావచ్చు, ఈ మండలంలో జరుగుతున్నటువంటి పనులు కావచ్చు, సపోజ్గా ఒక 2-3 ఉన్నాయి చెప్పుకుందాం. ఖమ్మం మున్నేరు మీద 2 సైడ్లు సీసీ వాళ్ళు నడుస్తూ ఉంది. ఆ రోజే 700 కోట్లు మా మాజీ మంత్రి గారు పువ్వాడ అజయ్ కుమార్ గారు శాంక్షన్ చేసింది. అదే కాదు, అక్కడ మున్నేరు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ రోజే 180 కోట్లతోటి మేము శాంక్షన్ చేసాం. ఇవాళ పని నడుస్తూ ఉంది. అది రఘునాథపాలెం రోడ్డు ఏదైతే ఉందో 4 వరుసల రోడ్డు, 6 వరుసల రోడ్డు,
ఆరు సెంట్రల్ లైటింగ్, దాన్ని కూడా ఆ రోజు పువ్వాడ అజయ్ కుమార్ గారు పట్టుకొచ్చింది. కొత్త పనులు ఒక్కటి వాళ్ళు తీసుకొచ్చి ఖమ్మానికి ఒరగబెట్టింది ఏందో చెప్పమనండి. ఒక్క పని లేదు. ఈ 2 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి అనేది లేదు. ఇవాళ ఖమ్మం మున్సిపాలిటీ అట్లే వచ్చింది, గ్రామ పంచాయతీలు అట్లే ఉన్నాయి. ట్రాక్టర్లు ఎక్కడికక్కడ అవి వస్తే రిపేర్ చేయించడానికి కూడా చేయించే పరిస్థితులు డబ్బులు పంచాయతీలో. లైట్ వెలిగితే లైట్ మార్చే పరిస్థితులు లేరు. జనాలు చీకట్లో తిరుగుతూ ఉన్నారు. ఇంక ఇది కాదా సాక్ష్యం? రైతులకు ఎక్కడిచ్చారు బోనసు? రైతు బంధు ఎక్కడిచ్చారు? 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు ఈ 2 సంవత్సరాలు. 4 సార్లు పడాల్సింది ఇప్పటికి ఇంకా 2 పడ్డాయి, 2 లేదు. రుణమాఫీ అని చెప్పారు, రుణమాఫీ కూడా లేదు. ఈ విధంగా ఉంది. ఇక్కడ ప్రధానంగా కూడా ఈ గ్రామంలో రామాలయం టెంపుల్ అనేది పెద్ద ఎత్తున గ్రామ ప్రజలందరూ కూడా కాంక్ష, ఆ రామాలయం గుడి నిర్మించుకోవాలి. నిర్మించుకొని దాన్ని అందరూ కూడా దేవుడు చూపులు చల్లగా ఉండాలి ఈ గ్రామానికని స్టార్ట్ చేశారు. కానీ అది నిర్మాణం పూర్తి కాలేదు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడ మా సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో అప్పుడు జరిగినటువంటి అభివృద్ధే తప్ప ఈ 2 సంవత్సరాల రామాలయంలో ఇటుక పెట్టలేదు, మాలతకలేదు, ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు ఈ గ్రామ ప్రజలకు మేము చెప్తా ఉన్నాం, మా అభ్యర్థిని గెలిపించండి. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి సహకారంతో మిగతా ఖమ్మంలో ఉన్నటువంటి వ్యాపార వర్గాలు, దైవభక్తుల వాళ్ళందరినీ కూడా మేము అవసరమైతే ఆ దేవుడి కోసం చందాలు జోలెబట్టైనా వసూలు చేసి ఆ గుడిని పూర్తిగా నిర్మాణం పూర్తి చేసి ఇవాళ ఆ గుడులు కట్టినటువంటి చరిత్ర కూడా బీఆర్ఎస్ పార్టీకే ఉంది. ఖమ్మంలో కూడా చాలా గుళ్ళు కూడా బైపాస్ రోడ్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడి కట్టినాం, మమతా ఎదురుగా ఉన్నటువంటి అమ్మవారి గుడి కట్టినాం, సాయిబాబా గుడి కట్టినాం. ఇది అంతా బీఆర్ఎస్ పార్టీ నాయకులే పెద్ద ఎత్తున ముందుకు వచ్చి మరి గుళ్ళను కూడా కట్టినప్పుడు ఖచ్చితంగా ఈ పాపడపల్లిలో ఉన్నటువంటి రామాలయం గుడిని కూడా మేము భుజానికి ఎత్తుకుంటాం. కంప్లీట్ చేసి మరి ఆ రాముని గుడిని కూడా కంప్లీట్ చేసి ఈ గ్రామ ప్రజలకి అందిస్తాం. ఇది ముమ్మాటికి నిజం. కాబట్టి మరి ఆ దేవుడికి విషయంలో మేము మాట అని తప్పుకోం. కాబట్టి గ్రామ ప్రజలు కూడా మరి ఖచ్చితంగా మా అభ్యర్థిని గెలిపించాలని మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ ఆ అభ్యర్థి కూడా చెప్పొచ్చు, కాంగ్రెస్ అభ్యర్థి కూడా మేము కడతాం, మేము చేస్తామని. మరి ఈ 2 సంవత్సరాలు ప్రభుత్వం మీదే కదా, మరి ఆ గుడిని ఎందుకు కట్టలేకపోయారు? గ్రామ ప్రజలు మీరు కూడా ఆలోచించండి. ఈ 2 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి 3 మంత్రులు ఉండి మరి పాపడపల్లిలో ఉన్నటువంటి రామాలయాన్ని పూర్తి చేయలేనటువంటి మీరు ఇవాళ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి, ఓట్లు మరి ప్రజల దగ్గర పోయి మాయమాటలు చెప్పాలని మేము పూర్తి చేస్తామంటే కూడా గ్రామ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి ఖచ్చితంగా మేము మాట ఇస్తున్నాం. గుడులు కట్టిన చరిత్ర మాకుంది. ఖచ్చితంగా ఈ గుడిని కూడా పూర్తి చేసి ఈ గ్రామ ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పాపడపల్లి అభ్యర్థి కొండపర్తి లక్ష్మి గారు మనతో ఉన్నారు. చెప్పండి అమ్మా, ఈ సర్పంచ్ ఎందుకు పోటీస్తున్నారు? పార్టీ అవకాశం ఇచ్చింది, అభివృద్ధి పనులు చేద్దామని, ప్రజలకి సేవ చేయాలని మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? రామాలయం ఒకటి ఉంది, లైట్లు, రోడ్లు నిర్మాణం, పింఛన్లు అలాంటి. మీరు ఇంటింటికి వెళ్తారు, ఏం చెప్తారు? మీరు గ్రామాలకు ఏం చెప్తారు? మీరు సహకారం అందిస్తామనే చెప్తున్నాం, ఓటేయమని చెప్తున్నాం. ఏం ఓటు మీది? బ్యాటు గుర్తు. అంటే ఇప్పుడు ఉన్న సమస్యలకి మీరు ఎలాంటి ప్రభుత్వానికి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కదా, ఎలా ముందుకు తీసుకెళ్తారు? ప్రజల సహకారంతోనే, అజయ్ కుమార్ అండదండలతోనే ముందుకు సాగుదాం అనుకుంటున్నాం. ప్రధానమైన ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? సమస్యలు మన పాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సమస్యలు చాలా వరకు తీర్చినాం. మా ఊర్లో దగ్గర 50 డబుల్ బెడ్రూమ్లు కట్టించాం. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాం. సీసీ రోడ్డు లేని కాడ రోడ్డు పోసాం. మొత్తం ఎక్కడ రోడ్డు ప్రాబ్లం లేవు. ఒక డ్రైనేజ్ ప్రాబ్లం వస్తే డ్రైనేజ్ ప్రాబ్లం కూడా తీర్చేశారు. మిగతా సమస్యలు ఏమైనా ఉంటే అన్ని, ఒక రామాలయం ఉంది, దాన్ని కూడా మేము సాల్వ్ చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాం. అధికార పార్టీ కాంగ్రెస్ ఉందిగా, దీని మీకు సాధ్యపడుద్దా? అధికార పార్టీ కాంగ్రెస్లో ఉన్నా ఇంతవరకు కొత్త పనులు ఏమి చేసింది లేదన్నమాట. పాత పెన్షన్లే వచ్చినాయి కానీ కొత్త పెన్షన్ ఒకటి కూడా రాలేదు ఇంతవరకు. మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పెన్షన్లే పెంచుతామన్నారు, పెంచలేదు, అదే పెన్షన్లు ఇస్తున్నారు. పైపెచ్చు రుణమాఫీ ఇక్కడ చాలా మందికి రాలేదు. అంతా రైతులు రుణమాఫీ వస్తుందని ఆశపడ్డారు, కానీ ఇక్కడ రుణమాఫీ రాలేదు. 2 లక్షల పైన ఉన్నాయని ఎవరికి ఇవ్వలేదు. కట్టితే ఇస్తామన్నారు, కట్టినా కూడా ఇవ్వలేదు. మళ్ళీ రైతు బంధు రాలేదు. రైతు బంధు కూడా ఇప్పుడు పంటల సీజన్ అయిపోయింది, 2వ పంట కూడా రాబోతుంది. రైతులు ఎదురు చూస్తున్నారు కానీ రైతు బంధు కూడా వచ్చే పరిస్థితి లేదు. పోయినసారి వడ్లకి బోనస్ ఇవ్వలేదు. మొన్న రీసెంట్గా ఈ సంవత్సరం ఇప్పుడు అమ్మిన వడ్లకు కూడా బోనస్ ఇంతవరకు రాలేదు. వస్తుందని నమ్మకం కూడా రైతుల్లో లేదు. కాబట్టి రైతులు పూర్తి వ్యతిరేకత ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత మాకు బాగా కలిసి వస్తుందని మేము ఆశిస్తాం. ఇప్పుడు జరగబోయే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు మీరు గ్రామస్తులకు ఏం చెప్తారు మీరు? గ్రామస్తులకి ఏదైనా సమస్యలన్నీ దగ్గరుండి తీర్చగలిగే మాకు ఇక్కడ లోకల్గా నేను ఉంటున్నా కాబట్టి సమస్యలు ఏంటో నాకు తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు నాకు అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ప్రతి సర్పంచ్ గెలిచిన తర్వాత మేము అందుబాటులో ఉంటామని వాళ్ళకి నమ్మకం ఉంటుంది. కాబట్టి ఎనీ టైం వచ్చి తలుపు కొట్టినా మేము అందుబాటులో ఉంటామని వాళ్ళు తెలుసు. వాళ్ళకి నేను గతంలో చేసిన సహకారాలు జనాలు బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం సార్. ఈరోజు రాష్ట్రాన్ని సాధించిన మా కేసీఆర్ గారి నేతృత్వంలో, అలాగే ఖమ్మం జిల్లా మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి సారథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో పంచాయతీ ఎలక్షన్స్కి సిద్ధమైంది. అలాగే గత 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ ఖచ్చితంగా పాపడపల్లి గ్రామానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొండపర్తి లక్ష్మి గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని ప్రజల్లో కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలని వాళ్ళకి తెలియజేసి ఈ 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అనేది జరగకపోవడం వల్ల, అలాగే కేసీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. అలాగే మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి నేతృత్వంలో పాపడపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొండపర్తి లక్ష్మీ గారిని గెలిపించుకుంటామని తెలియజేస్తారు. ఇప్పుడు కొండపల్లి లక్ష్మి అని ఎందుకు గెలిపించారో ఏం చెప్తారు? పాపడపల్లి గ్రామ ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరికీ నమస్కారాలు. మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి కొండపర్తి మల్లికార్జున గారి భార్య అయిన కొండపర్తి లక్ష్మి గారిని మేము సర్పంచ్ అభ్యర్థిగా నామినేట్ చేసుకున్నాం. సర్పంచ్ గారిని మేము సర్పంచ్ అభ్యర్థిగా నామినేట్ చేసుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరం కోరుకుంటున్నాం. మేము బీఆర్ఎస్ పార్టీలో ఈ 10 సంవత్సరాల గవర్నమెంట్లో చేసిన అభివృద్ధి పనులు మొత్తం జనంలోకి తీసుకుపోయి మేము చేసిన పనులు ఇదే పాపడపల్లి గ్రామంలో ఒక 20 కోట్ల రూపాయలన్ని పనులు సర్పంచ్గా చిన్నపైన మొత్తం గారి ఆధ్వర్యంలో ఈ ఊర్లో గ్రామం అభివృద్ధి చెందింది. ఈ పాపడపల్లి గ్రామంలో 2 ఇండ్లు ఉన్నా కూడా సీసీ రోడ్డు వేసిన ఘనత ఈ ఊరికి ఉంది. చరిత్ర మాకు ఏ ఇంటికైనా ఏ ఊరికైనా సీసీ రోడ్డు లేకోకుండా ఉన్న ఇల్లు లేవు, బజారు లేవు. ఈ పాపడపల్లి మొత్తం దేవాలయాన్ని కూడా జాండ కూడా సీసీ రోడ్డు మిగిలి ఉన్నది దాఖలా లేవు. ఈ కాకుండా ఊరిలో కూడా అప్పుడు వేసిన లైట్లే తప్ప ఈ రోజు వరకు ఒక్క లైట్ కూడా పెట్టలేదు. చీకటిమయం అయిపోతుంది. ఆ రోజు కింద రూపాయి బిల్ల పోతే చూసుకునే అంత వెలుతురు ఉండేది. ఈరోజు చీకటిమయం. ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలవట్లేదు. ఈ 2 సంవత్సరాలల్లో ఒక 10 రూపాయల పని కూడా జనంలో చూపించలేరు, వాళ్ళు జరగలేదు. మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కొండపర్తి లక్ష్మి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ పాత పద్ధతుల్లోకి మేము తీసుకొచ్చి మళ్ళీ ఇదే గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మేమందరం సహకరిస్తాం. పువ్వాడ అజయ్ కుమార్ గారు ఈ పాపడపల్లిని సొంత ఊరు లెక్క, దత్తత ఊరు లెక్క తీసుకొని ఈ ఊరికి ఎంతో అభివృద్ధి చేశారు. మాజీ మంత్రి గారి ఆధ్వర్యంలో మేము మళ్ళీ ఆ సహకారాలతో మా మండల లీడర్లు, మా బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పొగడాల నాగరాజు గారి ఆధ్వర్యంలో, ఈ సైదులు గారి ఆధ్వర్యంలో ఈ ఊరిని మళ్ళీ ప్రగతి పదంలో తీసుకుపోతామని వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా రైతులకు అందరికీ తెలుసు, జనానికి అందరికీ తెలుసు. ఒక్కటే ఈ పాపడపల్లిలో జరిగేది ఏంది, ఒక 20 ఎన్నో ఇండ్లు ఇచ్చారు. ఇంత పెద్ద గ్రామ పంచాయతీలో ఇండ్లు లేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. 150 మంది ఇండ్లకు పెట్టుకుంటే 20 ఇండ్లు రాలేకపోయినాయి. తర్వాత ఫ్రీ కరెంటు రాని వాళ్ళు ఇంకా 150-200 మంది ఉన్నారు ఈ ఊర్లో. రాని వాళ్ళు ఉన్నారు. గ్యాస్ కూడా కొత్త కలెక్షన్లు ఒక్కటి కూడా లేవు. మేము పువ్వాడ అజయ్ కుమార్ మాజీ మంత్రి గారి ఆధ్వర్యంలో మేము ఈ సమస్యలను మేము రాసుకొని రేపు గెలిచిన తర్వాత ఇదే సర్పంచ్ గారు చేసే ఫస్ట్ పని ఏంటంటే రామాలయాన్ని పూర్తి చేసుకోవడానికి 100% మేము అందరం సహకరిస్తాం. ఇదే గ్రామ ప్రజలందరూ సహకారంతో, మండల లీడర్ల సహకారంతో ఖమ్మంలో కూడా పెద్ద వర్తకులు, టోకు వర్తకులు అలాంటి వాళ్ళ దగ్గర పోయి సందాలు వసూలు చేసి ఇదే సర్పంచ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు కూడా ఎంతో కొంత డబ్బులు వేసి ఈ రామాలయాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఆ శ్రీరాముడి దయ వల్ల మాకు ఈ అవకాశం వచ్చిందని మేము అనుకుంటున్నాం. మనస్ఫూర్తిగా ఈ పాపడపల్లి గ్రామ ప్రజలందరూ వాళ్ళ అమూల్యమైన ఓటు చాలా విలువైంది. ప్రధానమంత్రికైనా ఒకటే ఓటు ఉంటుంది, ఆ సామాన్యుడికైనా ఒకటే. అంటే ఓటు విలువ ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా అందరికీ ఓటు విలువ ఒకటే అని ఇచ్చారు. ఉన్నోడికి ఆ విధంగా లేనోడికి అది కాకుండా ఆ అమూల్యమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో కొండపర్తి లక్ష్మి గారిని గెలిపిస్తారని మాకు నమ్మకం ఉంది. ఈ 10 సంవత్సరాల అభివృద్ధిలో 55 డబల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. అలా కంటే నలుసు అంతా కూడా అన్యాయం జరగలేదు. అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి ఇచ్చారు. ఎవరో లేనిపోని అపోహలు చెబితే ఈ గ్రామ ప్రజలు నమ్మరని ఇదే కొండపర్తి మల్లికార్జున పార్టీలకు అతీతంగా లేకుండా ఒకటే పార్టీలో ఉండి ఈ అవకాశంగా ఏ రోజు ఒక పార్టీ మారే మనస్తత్వం కాదు. ప్రజలలో అందుబాటులో ఉండి మచ్చ లేకుండా ఈరోజు ఒకసారి గతంలో ఎంపీటీసీ ఉండి కూడా కొన్ని ఓట్లతో మెజార్టీతో ఓడిపోయారు. అప్పుడు సేవ చేద్దాం అనుకో, అప్పుడు అవకాశం రాలేదు. ఇప్పుడు పాపడపల్లిలో జనరల్ సీట్ అయ్యి
సర్పంచ్ అభ్యర్థిగా వాళ్ళ భార్యను పెట్టుకొని పాపటపల్లి ప్రజలకి అనునిత్యం 24 గంటలు ఈ ప్రజల దగ్గర ఉండి వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఆయన ఉంటాడు. మనం ఏ రోజు పోయి డోరు కొట్టినా కూడా నేనున్నా అని బయటకు వచ్చి అది ఏ సమస్య అయినా కూడా ఆయన తీరుస్తాడు. మంచి మనిషి. వాళ్ళ భార్యను మనం గెలిపించుకుంటే ఆయన మనకు అండదండలుగా ఉండి మనం ఏ సమస్య అడిగినా మనకు తీర్చని గట్టి నమ్మకం ఉంది. ప్రజలందరిలో కూడా ఉన్నది కాబట్టి మనం ఎవరు చెప్పే మాయ మాటలకి ప్రలోభాలకు లొంగకుండా మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మనం బ్యాటు గుర్తు మీద మన అమూల్యమైన ఓటు వేసి మెజార్టీతోనే గెలిపించుకొని 10 వార్డులను కూడా గెలిపించుకొని ఉప సర్పంచ్ కూడా తీసుకొని ఎప్పుడైనా అభివృద్ధి అనేది ఒక్క చేతిలో ఉండదు, 2 చేతులు కొడితేనే సభ్యుడు వస్తుంది కాబట్టి శబ్దం వస్తుంది. కాబట్టి ఒక బండి ముందుకు పోవాలంటే రెండు రోజాలు ఉండాలి. ఒక భార్యాభర్త ఆ సంసారం సాగాలి అంటే 2 భార్యాభర్త ఉంటే ఆ సంసారం ముందు. అట్లే ఉప సర్పంచ్ వార్డులు గెలవాలి, మనం సర్పంచ్ అభ్యర్థి గెలవాలి. 2 గెలిచి మనం ఎలాంటి లేకుండా ఇలాంటి వార్డు నెంబర్లు వాళ్ళకి ఇచ్చి సర్పంచ్ ఏళ్ళకి ఇస్తే కూడా మనం అభివృద్ధి చేయలేం. ఒక్క చేతితో కొడితే సభ్యుడు రాదు అన్నట్టుగా మనం ఆ వార్డు నెంబర్లు గెలిపించుకొని సర్పంచ్ని గెలిపించుకొని మనకున్న సమస్యలన్నీ పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఈ ఊరు చేయాలి. ఈ ఊరు గతంలో కూడా ఎన్నో గొడవలు చికాకులతో ఉంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చి కొత్త సర్పంచ్ మన అప్పుడు సర్పంచ్లను ఎన్నుకున్న తర్వాత గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది. పాపడపల్లిలో గొడవలు ఉన్న పాపడపల్లి ఇలా ప్రశాంతంగా ఉన్నది అని అంటే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ అది సాధ్యపడదు. కాబట్టి మన కొండపర్తి లక్ష్యం గారిని గెలిపించుకోవాలని మరొకసారి పాపడపల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం పెడతాను. జై తెలంగాణ. ఈ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే? అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆశీస్సులతోని బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కొండపర్తి లక్ష్మి గారికి ప్రచారం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అనేది మీరు ప్రశ్న అడిగారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, గౌరవ మాజీ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఆనాడు మరి సర్పంచ్గా మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఉన్నారు, గెలిచారు. అజయ్ కుమార్ గారి నాయకత్వంలో పాపిడిపల్లికి మేము ప్రచారంలో తిరుగుతున్నప్పుడు చిన్న బజార్కి వెళ్ళినా, చిన్న గల్లీకి వెళ్ళినా కూడా అన్నీ కూడా సీసీ రోడ్లే వేశారు. ఆ వేసినటువంటి ఘనత, వేపించినటువంటి ఘనత పువ్వాడ అజయ్ కుమార్ గారికే దక్కింది. అదేవిధంగా షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి పథకం కానీ ఆ రోజు ఇంటింటికి తిరిగి మోటార్ సైకిల్ వెహికల్ మీద ఇచ్చినటువంటి ఘనత అజయ్ కుమార్ గారికి దక్కింది. అందులో ఈ గ్రామంలో కూడా ప్రతి ఇంటికి కూడా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వచ్చినాయి అని చెప్తున్నారు. 55 డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ గారి ఇల్లు వచ్చినాయి. సో ఇంటింటికి నల్లా నీళ్ళు వచ్చినాయి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గుడి కూడా రామాలయం గుడి కూడా కేసీఆర్ గారి అభివృద్ధిలోనే జరిగింది. ప్రతి ఇంటికి మేము తిరిగినప్పుడు అమ్మ కేసీఆర్ గారు 2000 పింఛన్లు వస్తున్నాయి అని చెప్తున్నారు. పింఛన్లు కూడా ప్రతి గడపకి అందుతున్నాయి. అందుకనే మేము ఇవన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో, అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఈ గ్రామంలో, పాపిడిపల్లి గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలపరిచినటువంటి అభ్యర్థి ఎవరైతే కొండపర్తి లక్ష్మి గారు ఉన్నారో వారి గుర్తు బ్యాటు గుర్తు, వారికి అమూల్యమైన బ్యాటు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని. అలాగనే ఇంకొకటి కూడా మనం అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి మోసం చేసింది మహిళల్ని. 2500 రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పేసి ఇంతవరకు ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వలేదు. మరి అవ్వ తాతలకి, వృద్ధులకి, వికలాంగులకి మరి 4000 రూపాయల పింఛన్ పెంచుతానని చెప్పేసి వాళ్ళని పెంచలేదు. ఆడపిల్లలు చదువుకునే వాళ్ళకి స్కూటీలు ఇస్తానని చెప్పేసి వాళ్ళకి ఇవ్వలేదు. ఈరోజు రైతులకి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఇవ్వలేదు. గతంలో మనం కేసీఆర్ గారు ప్రభుత్వం రాకమునుపు ఏదైతే చూసినామో రైతులకి ఈరోజు ఏదైతే యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టుకునేటువంటి పరిస్థితిని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తెచ్చింది. అన్ని ఉత్త మాటలు చెప్పి 6 గ్యారెంటీలు తీసుకొస్తానని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఓటుతోనే మనం కొట్టాలి, ఓటుతోనే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచులు మెయిన్ కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికల్లోనే ఇక్కడ గ్రామాల నుంచే కాంగ్రెస్ పతనం అయింది అని చూపించాలి అంటే మనం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ ఎక్కడ నిలబడినా కూడా గెలిపించుకోవాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి పాపడపల్లి గ్రామంలో చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఇంటింటికి ప్రచారం చేస్తే కూడా కొండపర్తి లక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపి అని కూడా విస్తృతంగా ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఏదైతే బీఆర్ఎస్కే పట్టం కట్టడానికి కూడా ఇక్కడ గ్రామస్తులు మొత్తం ఇంటింటికి ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత అదే పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, పాపడపల్లి గ్రామం నుంచి.